ప్రియమైన మా పరలోకపు తండ్రి వందనాలు. ఎడారిలో సెలయేర్ల ద్వారా జూలై 2 మా కొరకు సిద్ధపరిచిన సందేశం ద్వారా మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాలేదు. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. దృఢమైన విశ్వాసాన్ని పొందడం ఎలా అని ఒకరు జార్జ్ ముల్లర్ని అడిగారు. అతడు ఇచ్చిన సమాధానము మర్చిపోలేనిది. దృఢమైన విశ్వాసాన్ని నేర్చుకోవటానికి ఏకైక మార్గం గొప్ప శ్రమలు అనుభవించటమే. ఆ విశ్వాస యోధుడు జవాబు చెప్పాడు, భరించరాని శోధనలో స్థిరంగా నిలబడడం ద్వారానే నేను నా విశ్వాసాన్ని నేర్చుకున్నాను. ఇది నిజం. అన్ని ఆశలు విఫలమైనప్పుడే కదా దేవుని మీద నమ్మకం ఉంచే సమయం వచ్చేది. ఇప్పటి ఈ అవకాశం ఎంత మంచిదో నువ్వు గ్రహించడం లేదు. ప్రస్తుతం నువ్వు గనక ఘోరమైన విపత్తులో ఉన్నట్టయితే అది శక్తివంతమైన విశ్వాసము నీకు అతి దగ్గరగా ఉంది. నువ్వు సమ్మతిస్తే ఈ సమయంలోనే తన సింహాసనం మీద నీకెన్నడూ లేనంత అధికారం నీకు దక్కే పద్ధతిని దేవుడు నీకు బోధిస్తాడు. భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. ఒకవేళ భయమేస్తే దేవుని వైపు చూస్తూ, నేను భయపడిన సమయంలోనే దేవా నీ మీద నమ్మకం ఉంచుతున్నానని చెప్పండి. వేదన బడిలో మీరు నేర్చుకున్న విశ్వాసం కోసం దేవుడికి కృతజ్ఞతలా చెబుతారు. అంతులేని శోధన ద్వారా నిక్షరమైన విశ్వాసం అలవడుతుంది. క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని అతి ప్రశస్తమైన బహుమతులు లభ్యమవుతాయి. కొందరు మనుషులు కన్నీళ్లు రక్తము నేల మీద చిందించకుండా, వాళ్ళు ఆత్మలు చింతక్రాంత కాకుండా ఇహలోక పరంగా కానీ ఆత్మీయంగా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా గొప్ప సంస్కరణ కానీ మనుషులకు ప్రయోజనకరమైన పరిశోధన కానీ ఆత్మల్ని మేలుకొల్పే ఉద్యమం కానీ కలిగిందా? లేదు. ఇలాంటి గొప్ప సంఘటనలకి మూలకర్తలైన మనుషులు శ్రమలే. ఈ సంఘటనలకి పురిటి నొప్పులు, మతపరమైన మూఢాచారాన్ని ఎదిరించడానికి మార్టిన్ లూథర్ పడిన శ్రమలు, గడిపిన తృణీకారపు రోజులు ఇలాంటివే. దేవుని కృప సంబంధమైన సువార్తను యూదా మతాచారం నుండి వేరు చేయడానికి పౌలు జీవితమంతా ఒక అంతులేని ఆక్రోశమే కదా. భారంతో కుంగిన బెల మనస, సిలువ కింద చితికిన మనస, తెలుసుకో, నీ అపార నష్టమే నీ అంతులేని లాభం, త్యాగమే నీ బ్రతుకునకు తగిన నిధి. ఎకరాల నిండా పూసిన పూలన్నీ కలిపితే 1-2 చుక్కల పరిమళం అవుతుంది. అలలు రేపే పెను తుఫానులే జలాన్ని నిర్మూలంగా ఉంచుతాయి. మధ్యాహ్నపు టెంకలో కాదు, వర్షము కురిసి వెలిసినప్పుడే నీలాకాశంలో 7 రంగులు సొంపు వంపుగా విరిసి మరుస్తుంది.